థింగ్ ఫర్ దెమ్. రైట్ అమ్మా. అంటే ఇప్పుడు మీరు ఏదైతే వైలెన్స్ అది చెప్తూ ఉన్నారో, నిజంగా ఈ మధ్యకాలంలోని ప్రజల్లోని ఈ వైలెన్స్ అంటే ఎక్కువ శాతం పెరిగిపోయింది. అటు ట్రాన్స్జెండర్స్ పైన కూడా దాడులు ఏమాత్రం కూడా తగ్గట్లా. గతంలో మనం చూసుకుంటే షీలాకి సంబంధించి కూడా మీరందరూ కూడా చాలా వరకు ప్రొటెస్ట్ చేశారు, మాకు న్యాయం జరగాలి, ఎందుకంటే ఇట్లా గ్యాంగ్ రేపు మీ పైన కూడా చేసి హత్య చేసి చంపేస్తూ ఉన్నారు. నిన్నటికి నిన్న హాసిని అసలు నిజంగా అంత కిరాతకంగా చంపుతారా? 12 మంది దాడి చేసి ముఖ్యంగా అంటే అమ్మ మీ ట్రాన్స్జెండర్స్లోనే ఒకవేళ మీరు ఎవరైనా సరే ట్రాన్స్జెండర్స్ లవ్ అని చెప్పి కానీ ఇట్లా వెళ్తున్నప్పుడు మీరు వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారా? లవ్ అనేది చాలా స్పాంటేనియస్ ఫీలింగ్ కదా, అది దానిలో అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేది కాబట్టి దానిలో ఎవరి ప్రమేయం ఉండదు. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, అది ట్రాన్స్ వాళ్ళు కావచ్చు, మేల్ ఫీమేల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అందులో ప్రమేయం ఏమి ఉండదు. మేము అడిగేది ఏంటంటే లీగాలిటీ, లీగల్ రైట్స్. ఏదైతే మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్లో ఆడవారికి మగవాళ్ళకి ఏదైతే రైట్స్ ఉన్నాయో, సో మేము అడిగేది మ్యారేజ్ రైట్స్. యాక్చువల్గా మ్యారేజ్ రైట్స్ అంటే ఎలా అయితే మగవారికి ఆడవారికి పెళ్లి చేసుకునే హక్కు ఉందో సమానంగా, అదొక కాన్స్టిట్యూషనల్ రైట్ కదా, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. అది ఫ్రీడమ్ కూడా వాళ్ళకి. సేమ్ రైట్స్ ఎల్జిబిటిక్యూ వాళ్ళకి ఇమ్మని అడుగుతున్నాము. అందులో ట్రాన్స్జెండర్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకు అడుగుతా ఉన్నాము అంటే, ఎప్పుడైతే మ్యారేజ్కి లీగల్ ప్రొటెక్షన్ ఉండదో అప్పుడు అందులో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది. పార్ట్నర్ వైలెన్స్ ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ ఉంది, సెక్షువల్ హెరాస్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మాతో కలిసి జీవించడానికి వచ్చామని చెప్పి, ప్రేమిస్తున్నామని చెప్పి ఆ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు, టైము ఇవన్నీ వాడుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకని మ్యారేజ్ రైట్స్ అడుగుతూ ఉన్నాము ప్రస్తుతానికి. ఓకే. సో నేను ఎందుకు ఈ క్వశ్చన్ రైజ్ చేయాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఈ జరిగిన ఈ వైలెన్స్లో కూడా సాధారణంగా మీ కమ్యూనిటీలోని మీకు మీరు ఫ్రెండ్స్ ఉంటారు, అవతల వ్యక్తి ఏం ఆశించి మీ దగ్గరికి వచ్చారో అన్న విషయం మీరు ఐడెంటిఫై చేయగలరు. సో తను కరెక్ట్ కాదు అని మీరు చెప్పే సందర్భం కూడా ఇక్కడ నుంచి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్లోని హాసిని చేసిన తప్పు అదే. ఎందుకంటే అవతల వ్యక్తి మంచివాడు కాదు అని చెప్పినందుకు అతను దీనిపైన గ్రడ్జ్ పెట్టుకొని మొత్తం కూడా ఒక ప్లాన్ చేసి తనని గుడి నుంచి వస్తున్న సందర్భంలోని చంపిన సిచ్యువేషన్. కాబట్టి రేపొద్దున మీరు అటువంటి స్టాండ్ తీసుకోవాలన్నా కూడా భయపడేటట్టు చేశారు. సో అందుకని ఈ క్వశ్చన్ అడిగాను అనమాట. మీకు అలా చెప్తే వినేవాళ్ళు ఉంటారా, లేకపోతే నా ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి మీకు ఎదురు తిరిగే వాళ్ళు ఉంటారా ఏంటి? ఇది అంటే హాస్నీస్ ప్లేస్లో ఎవరికున్నా జరిగేదే ఈ ప్రమాదం. యాక్చువల్గా ఇది ఒక పర్సనల్ స్పేస్ నుంచి వస్తున్న కక్ష కదా, అంటే రివెంజ్ ప్రకారం వస్తుంది. సో బట్ హాసిని ఒక పవర్ఫుల్ పొజిషన్లో కూడా ఉంది, ఒక హిజ్రా నాయకుడు అలా ఉంది, ఒక లీడర్ లాగా ఉంది. సో ఆ పవరు, అది కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆ పవర్ని తగ్గించడానికి ప్రయత్నం అక్కడ జరిగింది, క్లియర్గా కనిపిస్తుంది. సో ఆమె ఎక్కడైతే ఇప్పుడు ఈ రిలేషన్షిప్స్లో ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ చేయటం స్టార్ట్ చేసిందో ఆ దఖలందాజీ నచ్చలేదు అక్కడ. సో అందుకని ఆమెను సైలెన్స్ చేయాలంటే ఆమెని మర్డర్ చేసినట్టు మాకు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. సో కానీ నేను అనేది ఏంటంటే, ఈ రిస్క్ ఎవరికి కూడా లేకపోలేదు. ముఖ్యంగా హిజ్రా ట్రాన్స్ కమ్యూనిటీస్లో ఎవరైతే ముందు ఉన్నారు, ముందు వరుసలో రైట్స్ కోసం, ఈక్వాలిటీ కోసం పోరాడుతున్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా రిస్క్ ఉంది. నేను ఒక్క ట్రాన్స్ కమ్యూనిటీ తీసుకున్నాను, అన్ని మైనారిటీస్ కమ్యూనిటీస్కి రిస్క్ ఉంది. దళిత్ తీసుకోండి, ముస్లిం తీసుకోండి, ఏ మైనారిటీ, విమెన్ తీసుకోండి, వాళ్ళందరికీ ఆ రిస్క్ ఉంది. థింగ్ ఏంటంటే, వేర్ ఈజ్ ద ప్రొటెక్షన్ ఫర్ విజిల్ బ్లోయర్? అంటే ఎవరైతే రైట్స్ కోసం ముందు ఉన్నారో వరుసలో వాళ్ళకి అసలు ప్రొటెక్షన్ అనేది ఒక పాలసీ, ఒక లా ఎక్కడుంది? లేదు కదా. సో దాని గురించి మనం పనిచేయాలి యాక్చువల్లీ ఒక సమాజంలాగా. ఎందుకంటే మైనారిటీస్లో ముందున్న వాళ్ళు ఎవరైతే లీడర్స్కి, వాళ్ళకి ఖచ్చితంగా ప్రాణహాని ఉంది. ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ కూడా యాక్చువల్గా, ముఖ్యంగా ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించి. ఎందుకంటే ఇవాళ దాడులు అన్నవి ఆడ మగ, చిన్న పెద్ద, ట్రాన్స్ ఏం తేడా లేవట్లా. ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ విషయానికి మనం ఇప్పుడు పర్టికులర్గా మాట్లాడుకుంటే, మీ పైన కూడా దాడులు అలాగే జరుగుతున్నాయి, హెరాస్మెంట్స్ అలాగే జరుగుతున్నాయి. నెక్స్ట్ ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, మీరు కూడా చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీ టీం మెంబర్స్ నుంచి కానీ ఎటువంటి మీటింగ్స్ మీరు పెట్టుకున్నారు? లేకపోతే నెక్స్ట్ మీలోని ట్రాన్స్లు ఎవరైతే నెక్స్ట్ రాబోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీరు ఏ విధమైన సేఫ్టీ అన్నది మీరు కలిగిస్తున్నారు? సో ఒక డిస్కషన్ కన్సిస్టెంట్గా జరగాలి. ఒక డైలాగ్ అనేది ఏంటంటే, మాటలతోటి ఏదైతే ఉందో వైలెన్స్, అది చేతల వరకు వెళుతుంది యాక్చువల్గా.
మాటల్లోనే దాన్ని అంతం చేసే ఒక ప్రక్రియ కానీ ఒక ఆలోచన కానీ ఎవరికి చేయట్లేదు. దాని చుట్టూ చర్చ జరగట్లేదు ముఖ్యంగా. నేను దీన్ని ఎలా చెప్పాలి అంటే బయటకు వచ్చినప్పుడు ఇంటి గడప బయట నుంచి మేము వచ్చినప్పుడు చప్పట్లు కొడతారు కొంతమంది, నవ్వుతారు పక్కన ఉండి. దట్స్ అ హ్యూమిలేషన్ ఫర్ మీ. లైక్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్ళినప్పుడు నవ్వుకోరు కదా యాక్చువల్గా. వాళ్ళు నవ్వుకున్నా వాళ్ళు ఎందుకు అని డైరెక్ట్గా వెళ్ళి అడుగుతారు. బట్ మేము ట్రాన్స్ అని నవ్వుకున్నారులే, మాకు అలవాటు అయిపోతుంది యాక్చువల్గా. అది ఒక హ్యూమిలియేషన్ యాక్చువల్ ట్రాన్స్జెండర్ వ్యక్తులకి. అది కాకుండా చెక్క, మాము, గూడ్ ఇట్లా చప్పట్లు కొట్టి ఇవన్నీ కూడా ఒక పెద్ద హెరాస్మెంట్ కదా. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ డిస్క్రిమినేషన్ని, ఆ హెరాస్మెంట్ని వర్బల్గానే మనం ఎప్పుడైతే అడ్రస్ చేయకపోతామో అది ఫిజికల్గా తయారవుతుంది. సో మనం ఈరోజు తాళి కొట్టాం, నవ్వాము, వీళ్ళు ఏమనలేదు, ఏం చేయలేదు, తిట్టాము, ఏమనలేదు. సో వీళ్ళు కొట్టినా ఏమనరు, కాబట్టి వీళ్ళు చంపినా ఏమన్నారు అనే ఒక ధైర్యం పెరిగిపోతుంది సమాజంలో. అందుకే నేను ఎప్పుడు కూడా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, ఎలా అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉందో అందులో ప్రతి ఒక్క పదాన్ని డిఫైన్ చేశారు. దళిత్ ఉమెన్ని ఈ మాటలు, ఈ చేతలు అంటే కనుక దాన్ని ఖచ్చితంగా ఈ విధమైన శిక్షలు ఉన్నాయని క్లియర్గా చెప్పారు. సో డిస్క్రిమినేషన్ డిఫైన్ చేశారు, దానికి పెనాల్టీస్ కూడా డిఫైన్ చేశారు. మేము కూడా కోరుకునేది అదేంటంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఒక ప్రైడ్ తేవాలి. అంటే ఈ హిపోక్రసీ సమాజంలో ఉంది కదా, దీవెనలు ఇచ్చేటప్పుడు మా కాళ్ళు మొక్కుతారు, మా దీవెనలు తీసుకుంటారు, అంతవరకు ఓకే. బట్ కానీ రోడ్డు మీద ఎక్కడ కలపడినా కానీ ఇలాంటి అంటే వేళాకోళం, చప్పట్లు కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో దీన్ని అడ్రస్ చేయాలంటే ఒక మెకానిజం ఉండాలి, ఒక పాలసీ ఉండాలి, ఒక చట్టం ఉండాలి యాక్చువల్గా. అది చేయనప్పుడు ఇలాంటి చావుల వరకు వెళ్తాయి. అది వెర్బల్ అబ్యూస్ విల్ లీడ్ టు ద ఫిజికల్ వైలెన్స్ ఆల్సో. యా. సో ముఖ్యంగా ఇలాగా ప్రతి ఒక్కరిని అనడానికి రీజన్స్ ఏంటంటే జెన్యున్గా ఉన్న వాళ్ళని ఎవరు అనడం లేదు. సో ఈ మధ్యకాలంలోని ఫేక్ ట్రాన్స్జెండర్స్ ప్రతి చోట బాగా వాళ్ళని చూస్తేనే మనకు అర్థమైపోతుంది, అరే వారు ట్రాన్స్ కాదురా అని చెప్పి. సో ఈ విధమైన వాళ్ళు ఎక్కువ పెరిగిపోవడం వల్ల మిమ్మల్ని కూడా వాళ్ళలాగే అని ట్రీట్ చేయడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చా? నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, ఫేక్ ట్రాన్స్జెండర్ దాన్ని ఐ వోంట్ బై అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే ట్రాన్స్ అనే ఒక కాన్సెప్టే ఫేక్ అని సమాజం నిర్ణయిస్తుంది.